నమస్తే, నేను మధు. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల వివాదాలు ఇంకా ముగింపు రాలేదా? మరి అందరూ కలిసినట్టే కలిసి మళ్ళీ ఇప్పుడు ఆస్తుల తగాదాలు తెర మీదకి వచ్చాయా? సరస్వతి పవర్ ప్లాంట్ లిమిటెడ్ ఇది ఇంకా నయం కాని ఒక వ్యాధి లాగానే ఇంకా కోర్టులోనే జరుగుతూ ఉందా? అయితే దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఆస్తుల తగాదా ఇంతటితో ముగియదా? మన రీసెంట్ గా చూసుకుంటే విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని బాగా గారభం చేసి ముద్దులో పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం మన పెళ్లిలో కూడా. కానీ ఇవన్నీ చూస్తే అందరు కలిసిపోయారు, షర్మిల గారు కూడా కలిసిపోయారు అని అనుకున్నాం. కానీ తీరా ఈ సరస్వతి పవర్ ప్లాంట్ లిమిటెడ్ ఇష్యూ చూస్తుంటే మళ్ళీ తగాదాలు మొదటిగా వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఇంతకు వీరు కలిసారా లేదా? ఆస్తి తగాదాలు ఎంతవరకు వచ్చాయి సార్? అంటే ఆన్ స్క్రీన్ ముద్దులు, ఆఫ్ స్క్రీన్ గుద్దుల. ఇప్పుడు జనం ముందేమో ముద్దులు, మరి జనం చాటునేమో కేసుల. ఇప్పుడు ఈరోజు తాజాగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మీరు చెప్పింది ఆ సరస్వతి పవర్, ఆ చెన్నై ఎన్సిఎల్టీ ఈ కేసుని మార్చి 17కు వాయిదా వేసింది. ఏది షర్మిల కౌంటర్ దాఖలు చేస్తాను గడువు అడిగింది. సరస్వతి పవర్ షేర్ల వివాదం యాక్చువల్గా ఇప్పుడు సరస్వతి పవర్ అదేంటి, జగన్మోహన్ రెడ్డి గతంలో క్విడ్ ప్రోకో, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతనేంటి 43,000 కోట్లు అక్రమాస్తులు కూడా కట్టాడు అనేది సిబిఐ ఛార్జ్షీట్. అదే అందులోనే 11 కేసులు ఉన్నాయి సిబిఐ, 9 ఏమో ఈడీ కేసులు ఉన్నాయి. అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ చూసావనుకో, అఫిడవిట్లో ఫస్ట్ పేజీ ఆయన ఫోటో ఉంటుంది, ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన డీటెయిల్స్ ఉంటాయి. లాస్ట్ పేజీ ఆయన సంతకం ఉంటుంది. ఈ మధ్యలో ఒక 32 పేజీలు ఉంటాయి. ఏంటి? ఆస్తులు కేసులే. అంటే 17 పేజీలు ఆస్తులు, ఒక 12 పేజీలు కేసులు. ఇది తప్ప అఫిడవిట్లో ఇంకేం ఉండవు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రెండు కళ్ళు అన్నమాట, ఆస్తులు కేసులు. ఇప్పుడు ఇది ఎన్సిఎల్టీ కేసు, ఇది ఈ సరస్వతి పవర్, అందులో ఒక ఆస్తి ఇది కూడా. ఆ దాచేపల్లి దగ్గర మనం చూసాం ఏంటి, అటవీ భూములు కూడా అందులో ఉన్నాయి, చెరువులు కూడా కలుపుకున్నారు. మొన్న కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి మొత్తం అంతా ఎరపతినేని శ్రీనివాసరావు, ఆ దాచేపల్లి, ఆ తంగెడ, ఆ ఏరియా అంతా కూడా అతను పర్యటించి అటవీ భూములు ఎంత లెక్కదేలే, ఏదో 22 ఎకరాలు ఏమో ఆక్రమించారనో ఏదో వచ్చినట్టుంది. మొత్తం అంతా మరి రికవరీ చేశారో మరి ఏమో ఫెన్స్ వేసారేమో. కానీ ఇప్పుడు ఆ సరస్వతి పవర్ యాక్చువల్గా దాంట్లో మనకి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన వాటా ఎంత ఉంటుంది, ఆయనది 29.88%. మేడం భారతి ఆమె వాటా ఎంత ఉంటుంది, 16.30. విజయమ్మ ఆ తల్లి వాటా ఎంత ఉంది, 48.99%. అంటే సగం ఆమెదే, మిగతా సగం వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళిద్దరు ఏం చేశారు, వాళ్ళ అమ్మ పేరు మీద రాశారు. అది కూడా ఏది, జగన్ 29.88%, అంటే 30%. మరి మేడం భారతి 16% అత్తగారికి రాసిన దీంట్లో ఇప్పుడు మొత్తం అంతా ఎవరిదైపోయింది, విజయమ్మ గారు అయిపోయింది. హోల్ అండ్ సోల్ విజయమ్మ. ఎంత 99% ఆమె కిందకే వచ్చేసాయి. యాక్చువల్గా 49% ఉండేది, వీళ్ళిద్దరు 50% కూడా ఇచ్చేసరికి 99% ఇవాళ విజయమ్మే. ఆమె ఏంటి, ఆమె ఆ ఆస్తి ఆ షేర్లు ఎవరికైనా రాసుకోవచ్చు, ఇప్పుడు షర్మిలకైనా రాసుకోవచ్చు. యాక్చువల్గా దీనిపైన విజయమ్మ ఒక ఓపెన్ లెటర్ నీకు రిలీజ్ చేసిందమ్మా, ఎప్పుడో బహిరంగ లేఖ విడుదల చేసింది. ఏమని, ఇప్పుడు నా కొడుకు కూతురు ఇది ఇప్పుడు ఈ తగాదా, ఈ ఆస్తులు, ఈ కొట్లాట, దీనిపైన ఆమె చాలా ఆవేదన చెందింది. ఆవేదనతో ఆమె ఏంటి, మొత్తం ఈ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అసలు ఈ విమర్శకులు కావచ్చు, అందరినీ ఉద్దేశించి రాష్ట్ర ప్రజలను రాసిన ఆమె లేఖ బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. ఇది బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, అది ఆమె ఆలోచన, ఆమె భావం. కానీ జగన్మోహన్ రెడ్డికి మనీ ఈజ్ థిక్కర్ దాన్ బ్లడ్. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఏంటి, షేర్స్ ఆర్ థిక్కర్ దాన్ బ్లడ్ అని కదా. ఇప్పుడు ఇది మరి ఆ తల్లికి ఇచ్చినటువంటి ఆ 50% మళ్ళీ నాకు వెనక్కి ఇచ్చేయమని కేసేశాడు.
ఏది బోర్డు సభ్యులను ఏదో మార్చారు, తల్లికి నేను రాసి ఇచ్చింది కూడా మరి చెల్లికి రాశారు అనేటువంటి కంటగింపు, మరి ఏదో అక్కసో, షర్మిలకి ఆమె రాసిందన్న కోపమో, ఇవాళ తల్లిపై కేసేసిన కొడుగ్గా జనం ముందు దోషిగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అమ్మ ఆస్తి మనకు వస్తుంది. యాక్చువల్గా తల్లి ఆస్తి అంటే ఎవరికమ్మా? పిల్లలకి ఆడబిడ్డకే. అవును. ఇప్పుడు మెమ్మకి బంగారం ఉందనుకో, అది నీదే, ఆడబిడ్డవు కదా. తల్లి ఆస్తి కూతురికి వెళ్తుంది. తల్లికి ఉన్నటువంటి ఆ నగలు బంగారం ఏమన్నా ఇస్తే అప్పుడు కోడలకు కొంత వచ్చు. ఇప్పుడు విజయమ్మకు కూడా బంగారం ఉందనుకో, అది ఎవరికి వెళ్ళాలి? షర్మిలకి వెళ్ళాలి. లేదు ఏమన్నా ప్రేమగా పెడితే కొద్దిగా భారతీ మేడంకి వచ్చింది. ఇప్పుడు ఈయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. అదృష్టం ఏంటంటే జగన్కి కొడుకు లేడు. కొడుకుంటే వాడు కూడా వేసేవాడు కేసు. ఎవరి మీద? భారతీ మేడం మీద వేసేవాడా? మరి వాడికి తల్లి భారతీ మేడమే అవుద్ది కదా. అంటే అక్కడ కూడా దేవుడు జగన్మోహన్ రెడ్డిని బాగానే చూసినట్టున్నాడు. అంటే ఒకటి, ఇలాంటి కొడుకు ఏ తల్లైనా కోరుకుంటుందా? ఇలాంటి అన్న ఏ చెల్లైనా కోరుకుంటుందా? చెల్లికి ఇచ్చిన ఆస్తులు లాక్కోవటం ఏంటమ్మా? పెద్ద మనుషుల ఒప్పందం అది. గమ్మత్తు గుర్తొచ్చింది. పెద్ద మనుషులు అనగానే ఎవరా పెద్ద మనుషులు అంటావు. ఇప్పుడు అదే అగ్రిమెంట్, ఎంఓయూ చేసుకున్నారు వీళ్ళు. అంత కార్పొరేట్ కదా, ఈ కుటుంబమే కార్పొరేట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు మనలాగా నోటి మాటతో, లేదు వైట్ పేపర్ మీద, లేదు 100 రూపీస్ బాండ్ మీద రాసుకుంటారా మీరు రాసుకుంటే? అట్లా కుదరదు ఇక్కడ. ఇక్కడ అంతా ఎంఓయూ కూడా చేసుకున్నారు. ఆ ఎంఓయూ మీద సంతకాలు పెట్టిన పెద్ద మనుషుల పేర్లు చెప్పనా? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి అనగానే కల్తీ నెయ్యి. ఆయన ఒక సంతకం పెట్టాడు అంటే ఆయన సంతకం పెన్నుతో పెట్టాడా, ఇంకుతో పెట్టాడా, నెయ్యితో పెట్టాడా అంటాను మళ్ళీ. ఏదో మొత్తానికి కెమికల్ సంతకం పెట్టాడు. ఏది రసాయనాలతో చేసిన లడ్డుతో పెట్టాడు మరేమో, కానీ ఆ నెయ్యి ఏదో సంతకం సుబ్బారెడ్డి. ఇంకో సంతకం ఎవరో తెలుసా? విరక్తి. ఎవరైనా విరక్తి రెడ్డి ఎవరు? విజయసాయి రెడ్డి గారు. దానిపైన విజయమ్మ ఫైర్ అయింది. అంటే జగన్ ఏం చేశాడంటే వీళ్ళిద్దరితో ప్రెస్ మీట్ కూడా పెట్టించాడు. ప్రెస్ మీట్ పెట్టించేసి షర్మిలకి ఇచ్చిన ఆస్తుల లిస్ట్ అంతా చదివారు. అది పలానా పలానా కంపెనీలు, పలానా పలానా ప్లాంట్లు, ఇక్కడిక్కడ ఈ షేర్లు అంటూ షర్మిల పేరు మీద కొన్న భూములు, వాటి యొక్క పేర్లు అన్నీ చదివారు. దాని మీద ఫైర్ అయింది. మేము అదే ఆమె భర్త ఎవరు? రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ, మేము మా పేర్ల మీద ఆస్తులు కొనుక్కోలేదు. మొదటి నుంచి కూడా కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద ఆస్తులు కొన్నాం. షర్మిల పేరు మీద ఆస్తులు చదివావు సాయిరెడ్డి, మరి జగన్ పేరు మీద కొన్న ఆస్తులు ఎందుకు చదవలేదు? సాయిరెడ్డి నువ్వు గుమాస్తాగా పనిచేసావు. అంటే గుమాస్తా అంటే బంటు కదా, నమ్మిన బంటు. అటు వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దాకా నువ్వే కదా రాతకోతలన్నీ. నీకు అన్నీ తెలుసు కదా. నువ్వు షర్మిల పేరు మీద కొన్న ఆస్తులు చదివి జగన్ పేరు మీద కొన్న ఆస్తులు ఎందుకు చదవలేదన్నా. అంటే రాజశేఖర రెడ్డి ఏం చేసేవాడంటే అమ్మా, తన తమ్ముడు కూతురును కూడా సొంత కూతురుగానే చూసుకున్నాడు. ఏది సునీతను కూడా. నాకు తెలిసి అసలు సునీత పేరు మీద, షర్మిల పేరు మీద రిజిస్ట్రేషన్లు కూడా ఒకే రోజు. అంటే అప్పట్లో ఏది వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంతా వీళ్ళు ఉమ్మడిగానే ఉండేవాళ్ళు అనమాట. అంటే షర్మిల పేరు మీద ఆస్తి కొన్నప్పుడు సునీత పేరు మీద కూడా కొనేవాడు. అంటే అంతగా వాళ్ళు అన్నదమ్ములు, సునీత, షర్మిల, జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆస్తులు. మనం కవరేజీల్లో మేము రాసేవాళ్ళం కదా జర్నలిస్టుగా. అప్పట్లో వీళ్ళు కొన్న ఆస్తులు ఎక్కడెక్కడ ఆ రిజిస్ట్రార్ దగ్గర సంతకాలు పెట్టింది కూడా ఉండేవి. అట్లాంటి కుటుంబం వివేకానంద రెడ్డిని చంపేశారు. ఆ హంతకుల్ని ఇతను కాపాడతాడు. ఏమో నువ్వే చంపించావేమో అని సునీతను అంటారు. సునీత పెళ్ళి, జగన్ పెళ్ళి ఒకే రోజమ్మా. రాజారెడ్డి పేరు మీద ఉంటుంది ఆ శుభలేఖ. ఒకే రోజు, ఒకే చర్చిలో, జస్ట్ 1 గంట తేడా అనమాట. అట్లాంటిది ఇవాళ సునీతని ఈ విధంగా రోడ్డు మీదకి నెట్టాడు, షర్మిలని వీధుల పాలు చేశాడు. చివరికి షర్మిలకి ఇచ్చిన ఆస్తులు కూడా నావేనని చెప్పి అతను అనడం, తల్లి మీదే కేసులు వేయడం. ఇదంతా మరి ప్రజలు చర్చించరా? ఇదంతా రేపు ఓట్లు వేసేటటువంటి ప్రజలు ఆలోచించరా?
అదేమంటే జగన్ ఏమంటాడు, ఘర్ ఘర్ కీ కహానీ అంటాడు. ఘర్ ఘర్ కీ కహానియా, ఇది వైఎస్ ఘర్ కీ కహానియా? ఈ కహానీ ఏ ఘర్లోనా ఉంటుందా? తల్లిపై కేసులు వేయడం, లేకపోతే చెల్లి ఆస్తులు లాక్కోవటం. సో ఏదేమైనా సరే ఈ ఆస్తుల వివాదం ఇంతటితోనే ముగియదు అన్నట్టు మాత్రం తెలుస్తుంది. బట్ తెర ముందు మాత్రం అంత బాగానే ఉన్నా తెర వెనుక మాత్రం ఏదో జరుగుతుందని మాత్రం గట్టి నమ్మకంతోనే ఎక్కువగా వార్తలు వస్తుంది. సో తెర ముందు అయితే అంత బాగానే ఉన్నట్టు అందరూ కలిసి ఉంటున్నట్టయితే కనిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ ఆస్తుల వివాదం ఎంతవరకు వస్తుందో అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.